బచావో కర్రెగుట్టల పేరిట భద్రతా బలగాలు జరుపుతున్న సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు పౌర సంఘాల నేతలు, ప్రజా హక్కుల నేతలు, రాజకీయ పార్టీల నేతలు. ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన ర్యాలీ కూడా చేపట్టారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఆందోళనకారులు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గతంలో మీరు దండకారణ్యంలో పూర్తి స్థాయిలో మీకు పనిచేసినటువంటి అనుభవం ఉంది, దళ కమాండర్ కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనేక ప్రజా ఉద్యమాల్లో మీరు గొంతెత్తివి, మీ పూర్తి స్థాయిలో ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించే పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా చూస్తారు? ఆపరేషన్ కర్రగుట్ట జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని, నరమేధాన్ని ఏ విధంగా చెప్తారు? ఈరోజు మధ్య భారతంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి ఒక 89 రకాల ఖనిజ సంపదను, ఈ అడవిని మొత్తం కార్పొరేట్ కంపెనీలు ఏవైతున్నాయో ఆదాని, అంబానీ, అట్లాగే సామ్రాజ్యవాద కంపెనీలకి దారాదత్తం చేయటానికి, ఆ సంపదనంతా కట్టబెట్టేందుకు ఈ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా పూనుకున్నది. దీన్ని అక్కడ ఉండేటువంటి ఒక ఆదివాసీలు తాతల నుంచి తరతరాలుగా జీవిస్తున్నారు. ఈ అడవిని కాపాడింది వాళ్ళు, మూలవాసులు. ఈ సంపదని కాపాడింది వాళ్ళు. ఈ సంపదనంతా నువ్వు చట్టవిరుద్ధంగా కట్టబెట్టేందుకు వీళ్ళు అన్నందుకు వందలాది మంది ఆదివాసీ గిరిజనులని ఈ కేంద్ర ప్రభుత్వ బలగాలని 7 లక్షలకి పైగా దించి దాదాపుగా 200 మందిని హత్య చేయడం అనేటువంటిది జరిగింది. ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే పేరుతోటి బూటకప్పు ఎన్కౌంటర్లు చేస్తుంది. ఈరోజు మావోయిస్టులు చర్చలకి ముందుకొచ్చారు. చర్చలకి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముఖం సాటేస్తుంది అని చెప్పి మేము అడుగుతున్నాం. కర్రెగుట్టల ప్రాంతంలో ఈరోజు వేలాది మంది సైన్యాన్ని దించి అక్కడ ఆదివాసీ గిరిజనులని మావోయిస్టుల్ని హత్యలు చేస్తుంది. తక్షణమే సైన్యాన్ని వెనక్కి తీసుకురావాలని చెప్పి ఈరోజు ఖమ్మం ప్రజా సంఘాలు, పార్టీలు ఈరోజు ప్రదర్శన ఇప్పటికే మావోయిస్టు పార్టీ నుంచి అనేక దఫాలుగా కొన్ని లేఖలు కూడా విడుదలయ్యాయి. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ కావచ్చు, పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో రూపేష్ కావచ్చు, ఇప్పటికే 3 సార్లు లేఖలు విడుదల చేశారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వెల్లడించారు. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం అయితే బయటికి వెల్లడి కాలేదు. మరోవైపు ఆపరేషన్ కర్రెగుట్ట దాదాపు 100 గంటలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ విధానాలని, అభిప్రాయాన్ని ఏ విధంగా చూడాలంటే? ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజల పైన కత్తి గట్టి, ప్రజల పైన కూడా చరిత్ర ఇవన్నీ చరిత్ర ఈ రోజు శాంతియుత పద్ధతిలో మావోయిస్టులు చర్చలకి రమ్మన్నారు. నువ్వెందుకు చర్చలకి రాటేందుకు ముందుకు రావటం లేదనేటువంటి అంటే నీ యొక్క సత్యం లేదు, నాయకులు లేదు, నీ యొక్క కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు చెప్పినట్టుగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటున్నది. కాబట్టి ఈ రోజు చర్చలకి రాకుండా ఇదే వైఖరిని అనుసరించి నిర్బంధాలతో విప్లవోద్యమాల్ని వెనక్కి కొట్టొచ్చు అనేటువంటి చెప్పి భావిస్తే మాత్రం ఇంతకంటే ఎర్రిబలతోనే మరొకటి ఉండని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఎటువంటి డిమాండ్లు లేకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోతేనే పూర్తి స్థాయిలో ఈ నరమేధాన్ని ఆపే అవకాశం ఉంటుందని చెప్తోంది. ఖచ్చితంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆపరేషన్ మాత్రం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే భద్రతా బలగాలు చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ దశలో నిజంగా కాల్పుల విరమణ అటు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం మధ్య సాధ్యమంటారు? ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపైన దాడి చేస్తున్నదా, మావోయిస్టుల పేరు చెప్పి ఆదివాసులపైన దాడి చేస్తూ ఉన్నదా? ఇవాళ మావోయిస్టుల ఏరివేతే అయితే ఇవాళ మావోయిస్టులు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇవాళ ఆదివాసులపైన అనడాన్ని మీరు ఆపండి. ఇవాళ మా పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు, కాల్పుల విరమణ పాటించండి, శాంతి చర్చలకు మీరు సిద్ధమని చెప్పేసి ప్రభుత్వాలకు గత నెల రోజుల నుంచి ఇవాళ వాళ్ళు విన్నవిస్తూ ఉన్నారు. అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు. బలగాల్ని, పారామిలిటరీని పంపేసి ఇవాళ మావోయిస్టుని అంతం చేయడమే మా లక్ష్యం అని చెప్పేసి పనిచేస్తూ ఉన్నారు. దీనిని వెనకాల కోటాను కోట్ల విలువ చేసేటువంటి ఖనిజ సంపదను ఇవాళ కార్పొరేట్ శక్తులకు కేవలం 2 వ్యక్తులు అంబానీ, ఆదాని లాంటి వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మావోయిస్టుల అనడాన్ని, ఆదివాసుల అనడాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ఒక పక్క ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాయుత శాంతియుత వాతావరణం లోపల శాంతి చర్చ జరగాలని చెప్పేసి బయట ఉన్నటువంటి మేధావులు, ప్రజా సంఘాలు, బుద్ధిజీవులు అందరూ కూడా ఇవాళ శాంతిని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ జస్టిస్ చంద్రకుమార్ లాంటి ఒక హైకోర్టు న్యాయమూర్తి లాంటి వాళ్ళు కూడా ఇవాళ దానికి పీస్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా
ప్రభుత్వాలని అటు మావోయిస్టులని ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. రెండు వైపులా కాల్పుల విరమణ పాటించండి. ఇవాళ దండకారణలో ఉన్నటువంటి ముఖ్యంగా కర్రగుట్టల్లో గత 4 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ని నిలిపివేయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్టుతో శాంతి చర్చ జరపండి, మీ మద్దతు వైద్యం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఖమ్మం జిల్లా బిడ్డలుగా, ఖమ్మం జిల్లా ప్రజా సంఘాల పార్టీల నాయకులుగా మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. శాంతిని కోరుకుంటున్నాము. శాంతిని ఇవాళ నిలబడండి. శాంతియుత వాతావరణంలో శాంతి చర్చలు జరపండి. ప్రజలకు, ఆదివాసులకు ఒక న్యాయమైనటువంటి డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరేం చెప్తారన్న ఫైనల్గా ఎటువంటి కార్యాచరణతో ఈసారి అటు పీస్ కమిటీ ముందుకెళ్లే అవకాశం ఉంది? ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కగార్ పేరు మీద అమాయక ఆదివాసీ గిరిజన బిడ్డల్ని మట్టి పెడుతుందో అది వెంటనే ఆఫ్ చేసి, ఏదైతే కమిషన్ పరంగా ఏదైతే ఉన్నారో, న్యాయ నిపుణులుగా ఉన్నారో, ఇద్దరిని సంప్రదింపులు చేసి ఈ యొక్క భారతదేశంలో శాంతి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. శాంతి చర్చల పేరిట ఇప్పటికే అనేక ప్రతిపాదనలు కూడా మావోయిస్టు పార్టీ చేస్తుంది, కానీ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి వైఖరి రావట్లేదు. ఒకవేళ ఈ విధానం ఇలాగే కొనసాగితే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలని మీరు భావిస్తారు? ఇది ఇప్పటికే శాంతి చర్చల కోసం అని చెప్పేసి ఒకవైపున మావోయిస్టుల వైపు నుంచి కూడా లేఖ పంపించడం జరిగింది. దీనికి రిటైర్డు న్యాయమూర్తులు, తర్వాత ప్రజా సంఘాల వాళ్ళు, పౌర హక్కుల నాయకులు అందరూ కూడా వీధులలోకి వచ్చేసి దీనికోసం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కనీసం చీమ కుట్టినట్టయినా లేదు, దానికోసం స్పందన లేదు. దాని ప్రతిస్పందన కూడా ఇంతవరకు ఏమి తెలియజేయకపోవటం, ఇది ఉద్దేశపూర్వకంగా కావాలని వాళ్ళ మనసులో ఏదైతే ఉందో ఆ కుట్రతోనే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆదివాసీల్ని జంతువులను వేటాడినట్టుగా వేటాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపున దేశంలో ఉగ్రవాదులు వస్తున్నారు ఇదని చెప్పినప్పటికీ అలాంటి వాళ్ళని అణిచివేయటం చేతగానటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం మన బిడ్డలైనటువంటి ఆదివాసీల్ని, ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోసకపోయి దాన్ని కార్పొరేట్ శక్తులకు పంచిపెట్టడం కోసం వీళ్ళు అడ్డం ఉన్నారనే ఉద్దేశంతో వాళ్ళని అడ్డు తొలగించడం కోసమే ఇది డేట్ పెట్టి మార్చి 26 నాటికి ఖచ్చితంగా అంతం చేస్తామని చెప్పేసి ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి తప్ప ఇది వేరే ఉద్దేశం కాదు. ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఖచ్చితంగా ఇలాంటి నియంత్రణలకు సరైనటువంటి జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య హక్కులు కోరుకునేటటువంటి ప్రజలపైన ఉంది. అందరూ కూడా దీనికోసం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. శాంతి స్థాపన కోసం ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా చేయగలిపి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎలాంటి ప్రభుత్వాన్ని పారదోలాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా చర్చలు జరిపే అవకాశం ఉన్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా చెప్తున్నటువంటి ఈ సైనిక చర్యను పూర్తిగా ఖండించాలని కూడా అటు పౌర హక్కుల నేతలు, ప్రజా సంఘాల నేతలు అయితే కోరుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తక్షణమే కాల్పుల విరమణను పాటించాలి. ఒకవైపు మావోయిస్టు పార్టీ, PLGA దళాలు కూడా కాల్పుల విరమణకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం కూడా ఒక అడుగు దిగి పూర్తి స్థాయిలో శాంతి చర్చలు జరపాలని చెప్పి మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వీళ్ళ స్టాండర్డ్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.